మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. మనకి ఆరోగ్యం కొద్దిగా నలతగా ఉన్నా లేదా ఏదన్నా చికాగ్గా ఉండి ఏది తిన్నా కానీ నోటికి చప్పగా అనిపించినప్పుడు నాకు ముందుగా గుర్తుకొచ్చేది రోటి పచ్చళ్ళు, ఈ పప్పుచారు. రోటి పచ్చడి చేసిన విధానం చూపించాను కదా, పప్పుచారు చేసిన విధానం కూడా చూపిస్తాను. ఈ పప్పుచారుతో కమ్మగా అన్నం తినొచ్చండి. ఎలా చేశానంటే, ముందు చిన్న అల్లం ముక్క, చిన్న కొబ్బరి ముక్క, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6, ఒక ఉల్లిగడ్డ, ఇవన్నీ కూడా రోట్లో నూరి ముద్దలాగా చేసి పక్కన పెట్టేశాను. ఇక స్టవ్ వెలిగించి దలసరి గిన్నె కానీ దాక కానీ పెట్టేసి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఈ పప్పుచారుకి ఎండుమిర్చి ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఒక 7-8 ఎండుమిర్చి వేశాను. పచ్చిమిర్చి కూడా ఒక 4 చీలికలు చేసి వేశాను. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక 2 టమాటాలు కట్ చేసి వేసాను. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ముందు దంచి పెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసి, మసాలా ముద్ద పచ్చివాసన పోయిన తర్వాత కందిపప్పు అండి ముందే వండి పక్కన పెట్టేశాను. ఆ పప్పు పెద్ద స్పూన్తో 3 స్పూన్ల పప్పు వేసానండి. పప్పు వేసిన 3-4 నిమిషాల తర్వాత చిన్న ఉల్లిపాయ సైజ్ అంత చింతపండు ముందే నానబెట్టాను. ఇక చింతపండు రసం, అలాగే రుచికి సరిపడే అంత ఉప్పు కూడా వేసి పప్పుచారుని బాగా మసలనివ్వాలి. ఇక పప్పుచారు ఇలా మసులుతున్నప్పుడు స్టవ్ బంద్ చేసి అన్నం పెట్టుకొని, అన్నంలో కొంచెం ముద్దపప్పు పెట్టేసుకొని ఈ పప్పుచారు వేసుకొని తింటే భలే కమ్మగా ఉంటుందండి, మామూలుగా ఉండదు. ఈ పప్పుచారులో ఏ పొడులు వేసే పని లేదండి. అంటే ధనియాల పొడి, గరం మసాలా, సాంబార్ పొడి ఇలాంటి పొడులు ఏమి వేసే పని లేదు. అయినా కమ్మగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మీరే నాకు కామెంట్ పెడతారు. వీడియో నచ్చితే